ఇవాళ నేనైతే బిగ్ బాస్ సంజన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నిన్న చూసారో లేదో కానీ ఆమె గురించి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ఏ వెబ్‌సైట్స్ కొన్ని వెబ్‌సైట్స్ ప్రచురించాయి. వాటిలో నాది కూడా ఒకటి. అయితే ఇప్పుడు నేను సంజన న్యూస్ గురించి మాట్లాడదలుచుకోవడం లేదు. కానీ సంజన పిఆర్ టీమ్ చేస్తున్న దాని గురించి మాత్రం మాట్లాడాలనుకుంటున్నాను. ఆదిరెడ్డి అనే వ్యక్తి తన రివ్యూలో సంజన గురించి పాజిటివ్స్ చెప్పినంత వరకు ఓకే. నెగిటివ్ చెప్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు, తీసుకోరనమాట. ఈ విషయంలో నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. చాలా అతన్ని బెదిరిస్తూ ఒక లెటర్ పెట్టేసి పాయింట్ వైజ్గా లెటర్ పెట్టేసి నానా హంగామా చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు పాజిటివ్స్ చెప్తే ఓకే, నెగిటివ్స్ చెప్తే ఓకే కదా. ఏంటి ఇది? అంటే సంజన అన్నీ కరెక్ట్గానే చేసుకుంటూ పోతుందా? ఆమె ఫస్ట్లో 1 or 2 days దొంగతనాలు చేస్తే భలే కంటెంట్ క్రియేట్ చేస్తుంది, చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా అదే పందాన్ని అనుసరిస్తూ వెళ్తే చూసేవాళ్ళకి కాదు, నాకు ప్రేక్షకులందరికీ చాలా చిరాకు వచ్చేసింది. ఇప్పటికీ చివరికి దివ్యనికిత వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినా కానీ ఆమె బట్టలన్నీ కూడా దాచిపెట్టేసి ఆమె నాకు సార్ వచ్చే వరకు బట్టలు ఇవ్వద్దు అని చెప్పి అన్నాడు. ఎంతవరకు కరెక్ట్? ఒక లేడీగా నేను దాన్ని అయితే అస్సలు యాక్సెప్ట్ చేయను. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అట్లా చేస్తే? బట్టలన్నీ దాచిపెట్టేసి ఆమె అదే డ్రెస్తో ఉండాలి అని అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒకటే డ్రెస్తో 2-3 రోజులు ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారా లేడీస్? అదే చెప్పాడు, దానిలో తప్పే ఉంది. దానికి ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారు? దానికి ఎందుకు మీరు బెదిరింపులో పాల్పడుతున్నారు? ఒక కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే ప్రతి కంటెస్టెంట్కి ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే చెప్పాలి, నెగిటివ్స్ చెప్పొద్దు అంటే అవ్వదు. నెగిటివ్స్ కూడా చెప్తాను. పాజిటివ్స్తో పాటు పాజిటివ్స్ ఎలా తీసుకున్నారో నెగిటివ్స్ కూడా మీరు అలాగే తీసుకోవాలి. మీ పిఆర్ టీం చేయగలిగింది మీరు చెయ్యండి. జనాలు ఎలా తీసుకుంటే వాళ్ళు అలా తీసుకుంటారు. వాళ్ళ వర్షన్లో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో, వాళ్ళకి మంచిగా అనిపిస్తే మంచిగా తీసుకుంటారు, చెడ్డగా అనిపిస్తే చెడ్డగా తీసుకుంటారు. మీరు చేయాల్సింది మీరు చేస్తూ పోండి, అంతేకాని బెదిరింపులో పాల్పడి ఏమీ సాధించేది ఏమీ లేదు. ఇలా సాధించడం అస్సలు కరెక్ట్ కాదు. ఆదిరెడ్డి, ఐ సపోర్ట్ యూ.